హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, స్వయం జ్యోతి, సదాశివజ్యోతి, అఖండ జ్యోతి, జ్యోతి స్వరూపమైనటువంటి అనంత విశ్వశక్తికి నమస్కరిస్తూ ఈరోజు సప్తస్వర యోగ రహస్యాలు, శ్రీ విద్యా రహస్యాలు, సప్తస్వర యోగంలో శ్రీచక్రానికి సంబంధించి, శ్రీ విద్యకి సంబంధించి అనుసంధానమై ఉంటాయి. ముఖ్యంగా శ్రీచక్రాన్ని ఆరాధించడానికి ఖడ్గమాల అని అంటాం. శుద్ధశక్తి ఖడ్గమాల అని. శుక్లపక్షంలో ఎలా చేయాలి, కృష్ణపక్షంలో ఎలా చేయాలి అంటే శ్రీచక్రాన్ని మనం శుక్లపక్షంలో చేసేటప్పుడు బిందువు నుంచి త్రైలోక్యమోహన చక్రం దాకా సాధన చేయాలి. కృష్ణపక్షం వచ్చినప్పుడు త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు దాకా సాధన చేయాలి. అదే రకంగా తిదినిచ్చా దేవతలను కూడా మనం శుక్లపక్షంలో పైనుంచి కింది కామేశ్వరి, భగమాలిని, చిగిల్నా, భేరుండ, మహావజ్రేశ్వరి, శివదూతి, తురతాకుల సుందరి, నిత్యా, నీలపతాక, విజయ, శర్వమంగళ, జ్వాలామాలి, చిత్ర అని పైనుంచి కిందికి రావాలి. అలాగే కృష్ణపక్షం వచ్చినప్పుడు చిత్రా నుంచి కామేశ్వరి దాకా మనం చదువుకోవాలి. అది ఒక రీజన్గా మనం అమ్మవారిని ప్రార్థన చేసే విధానం. అందులోనే ఈ ఖడ్గమాలను శ్రీచక్రంలో మనం తిథిని అనుసరించి శక్తిమాలగా, శివమాలగా, శివశక్తిమాలగా మనం పూజించాలి 15 రోజులు కూడా. ఎలా? పంచమి వరకు శక్తిగాను, దశమి వరకు శివుడుగాను, పౌర్ణమి వరకు శివశక్తులుగాను మనం సాధన చేయాలి. అట్లా చేయడం ద్వారా మనకి శ్రీచక్రార్చన, శుద్ధశక్తిమాల పారాయణం చేయడం వలన త్రైలోక్య విజయాన్ని సాధించగలుగుతాం. త్రైలోక్యము అంటే నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని కూడా జయించగలుగుతాం. అలాగే తిథి, వారము, నక్షత్రము, పంచభూతాలు దీనికి అనుసంధానం చేస్తూ చేయడం ద్వారా మనం 3 లోకాలను కూడా జయించగలుగుతామని ఖడ్గమాల యొక్క, శుద్ధ ఖడ్గమాల యొక్క రహస్యార్థాలు, ఫలితాలని మనం తెలియజేస్తుంటారు. అలాగే శుద్ధమాలగా చేయడం అంటే వరదీదేవి, సురోదేవి, శిఖాదేవి, కవచాదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి ఇలా చదవడం. నమహాంతమాల అంటే హృదయాయ నమః, శిరసే నమః, శిఖాయ నమః, కవచాయ నమః, నేత్రత్రయాయ నమః, అస్త్రాయ నమః ఇలా చదవడం. ఇది నమహాంతమాల అంటారు. స్వాహాంతమాల అంటారు. అంటే హృదయశక్తి స్వహ, శిరోశక్తి స్వహ, శిఖాశక్తి స్వహ, కవచాశక్తి స్వహ, నేత్రశక్తి స్వహ, అస్త్రశక్తి స్వహ. అలాగే తర్పాంత శక్తిమాల అంటే హృదయశక్తి తర్పయామి, శిరోశక్తి తర్పయామి, శిఖాశక్తి తర్పయామి, నేత్రశక్తి తర్పయామి, అస్త్రశక్తి తర్పయామి, కామేశ్వరి తర్పయామి, భగమాలిని శక్తి తర్పయామి, నిత్యకల్నా శక్తి తర్పయామి. ఇది శక్తి తర్పాంతమాలగా మనం చేయడం నామాలన్నీ కూడా. జయాంతమాల అంటాం. జయంతమాల అన్నప్పుడు హృదయశక్తి జై జై, శిరోశక్తి జై జై, శిఖాశక్తి జై జై, కవచాశక్తి జై జై, నేత్రశక్తి జై జై, అస్త్రశక్తి జై జై. శక్తాంతమాల అంటే 5 రోజులు కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ 5 రోజులు శక్తికి సంబంధించి 5 రకాలుగా మనం చేయడం అన్నమాట. అంటే 15 రకాలుగా మనం 15 రోజులు మనం చేయడం ద్వారా త్రైలోక్య విజయాన్ని సాధించగలుగుతారు. రెండోది శివాంతమాల. శివమాల ఎలా చేయాలి? హృదయాయ నమ శివాయ, హృదయాయ నమ శివాయ, శిరసే నమ శివాయ,
శిఖా నమః శివాయ, కవచ నమః శివాయ, నేత్ర నమః శివాయ, అస్త్ర నమః శివాయ. అలాగే హృదయ శివ నమః, శిరో శివ నమః, శిఖా శివ నమః, కవచ శివ నమః, నేత్ర శివ నమః, అస్త్ర శివ నమః, కామేశ్వరీ శివ నమః, హృదయ శివ స్వహ, శిరో శివ స్వహ, శిఖా శివ స్వహ, కవచ శివ స్వహ, నేత్ర శివ స్వహ, అస్త్ర శివ స్వహ, కామేశ్వరీ శివ తర్పయామి, హృదయ శివ తర్పయామి, శిరో శివ తర్పయామి, శిఖా శివ తర్పయామి, నేత్ర శివ తర్పయామి, అస్త్ర శివ తర్పయామి. అలాగే మొత్తం ఖడ్గమాల 1000 సుమారుగా ఉంటాయి. అన్ని నామాలు అలా చేసుకోవాలి మనం. హృదయ శివ జై జై, శిరో శివ జై జై, శిఖా శివ జై జై, కవచ శివ జై జై, నేత్ర శివ జై జై, అస్త్ర శివ జై జై. ఇలా 1000 నామాలు సుమారుగా ఉన్న నామాలన్నీ కూడా జై జైతో పారాయణం చేసుకోవాలి. ఇక శివశక్తి ఎట్లా చేయాలి? హృదయాయ శివశక్తి నమః, హృదయాయ శివశక్తి, శిరసే శివశక్తి, శిఖాయ శివశక్తి, కవచాయ శివశక్తి, నేత్రత్వాయ శివశక్తి, అస్త్రాయ శివశక్తి. హృదయాయ శివశక్తి నమః, శిరసే శివశక్తి నమః, శిఖాయ శివశక్తి, కవచాయ శివశక్తి, నేత్రత్రయ శివశక్తి, అస్త్రాయ శివశక్తి. హృదయాయ శివశక్తి నమః, శిరసే శివశక్తి నమః, శిఖాయ శివశక్తి నమః, కవచాయ శివశక్తి నమః, నేత్రత్రయ శివశక్తి నమః, అస్త్రాయ శివశక్తి నమః. నమః అంతమాలగా మనం చేసుకోవాలి. శివశక్తి నమః అంతమాల. హృదయాయ శివశక్తి స్వాహ, శిరసే శివశక్తి స్వాహ, శిఖాయ శివశక్తి స్వాహ, కవచాయ శివశక్తి స్వాహ, నేత్రత్రయ శివశక్తి స్వాహ, అస్త్రాయ శివశక్తి స్వాహ. శివశక్తి స్వాహ అంతమాలగా మనం ఇలా చేసుకోవాలి. 1000 నామాలు సుమారుగా కూడా. హృదయాయ శివశక్తి తర్పయామి, శిరసే శివశక్తి తర్పయామి, శిఖాయ శివశక్తి తర్పయామి, కవచాయ శివశక్తి తర్పయామి, నేత్రత్రయ శివశక్తి తర్పయామి, అస్త్రాయ శివశక్తి తర్పయామి. శివశక్తి తర్పణాంతమాల. హృదయాయ శివశక్తి జై జై, శిరసే శివశక్తి జై జై, శిఖాయ శివశక్తి జై జై, కవచాయ శివశక్తి జై జై, నేత్రత్రయ ఔషధ శివశక్తి జై జై, అస్త్రాయ శివశక్తి జై జై. ఇలాగా హృదయదేవి దగ్గర నుంచి మొత్తం 1000 సుమారుగా ఉన్న నామాలన్నీ కూడా ఇలాగా శక్తిమాలగా, శివమాలగా, శివశక్తిమాలగా శుక్లపక్షంలోని 15 రోజులు, కృష్ణపక్షంలో 15 రోజులు, శుక్లపక్షంలో చేసాడు పైనుంచి కిందకి, కృష్ణపక్షంలో చేసాడు కింద నుంచి పైకి. ఇలా పారాయణం చేసినట్లయితే త్రైలోక్య విజయాన్ని సాధిస్తాం. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. గురుముఖత నేర్చుకుని గురువు అనుగ్రహంతో మనం ఈ 15 రకాలుగా ఆ ఖడ్గమాలని భక్తిపూర్వకంగా శ్రద్ధగా మనం చేసినట్లయితే మీ జీవితంలో లోక కళ్యాణం చేయాలని చేయగలుగుతాం, వ్యక్తి కళ్యాణం చేయాలని చేయగలుగుతాం. ఇట్లాంటి అవకాశము ఈ అఖండ దీప సన్నిధిలో అమ్మవారికి ప్రతిరోజు ఈ రకంగా సాధన జరుగుతుంది. పూజలో పాల్గొనండి, తద్వారా ఆశీస్సులు పొందండి, మీరు తరించండి అని వాగీశ్వరి, కామేశ్వరి, సౌభాగ్యేశ్వరి అనుగ్రహం సిద్ధించాలని శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.